ఈరోజు పొజిషన్ టైం గ్రాఫ్లో మనం ఏం చూడబోతున్నాం. సో యూ కెన్ వెరీ క్లియర్లీ అబ్జర్వ్ దాట్ ఆన్ ఎక్స్ యాక్సిస్ వీ హ్యావ్ టేకన్ టైమ్, ఆన్ వై యాక్సిస్ వీ హ్యావ్ టేకన్ పొజిషన్. సో ఇక్కడ ఎక్స్ యాక్సిస్ మీద ఎందుకు టైం తీసుకున్నాం, వై యాక్సిస్ మీద పొజిషన్ ఎందుకు తీసుకున్నాం? ఎందుకంటే టైంని మనం ఫిక్స్డ్ వేరియబుల్గా తీసుకొని, అంటే 5, 10, 15, 20 ఈ టైం మనం ఫిక్స్ అనుకుంటున్నాం. ఈ టైం దగ్గర పొజిషన్ ఏంటి, ఒక ఆబ్జెక్ట్ యొక్క పొజిషన్ ఏంటి అని చూస్తున్నాం, రైట్? సో దాట్ వీఆర్ గోయింగ్ టు సీ. ఈ 3 గ్రాఫ్స్లో మనకి ఏం అర్థమవుతుంది అనేది చూడాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ గ్రాఫ్ చూడండి. ఫస్ట్ గ్రాఫ్ని మీరు అబ్జర్వ్ చేస్తే యూ కెన్ సీ దాట్ అట్ 5 seconds వాట్ ఈస్ ద పొజిషన్? ఇక్కడ ఎంతో కొంత పొజిషన్ ఉంది కదా. లెట్ us say it is a 20 meter. Okay, at the 20 meter, when it is at the 20 meter, when it is at 5 seconds. What about at 10 seconds? At 10 seconds also it is 20 meters. What about 15? What about 20? ఆ టైం దగ్గర ఇక్కడ ఈ వాల్యూ ఇక్కడ ఏముంది అని చెక్ చేస్తున్నాం. ఆన్ వై యాక్సిస్ వాట్ ఇట్ ఇండికేట్స్ అని. సో టైం మారుతూ ఉన్నా కూడా పొజిషన్ అయితే అక్కడే ఉంది, 20 meters దగ్గరే ఉంది కదా, 20 meters దగ్గరే ఉంది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, 20 meter దగ్గర ఉన్నప్పుడు ఏమంటున్నాము? సో ఈవెన్ దో టైమ్ ఈజ్ చేంజింగ్, పొజిషన్ ఈజ్ నాట్ చేంజింగ్. సో వాట్ వీ కెన్ సే దిస్ స్టేట్, ఇట్ ఈస్ బాడీ ఈజ్ అట్ రెస్ట్. Body is at rest. Why we are saying body is at rest? Because with respect to time there is no change in position. Then what about if the graph is like this? For example, ఇక్కడ చూడండి, ఒకవేళ అక్కడ గ్రాఫ్ ఇలా ఉంటే ఏంటి? ఓకే, అది కూడా రెస్టే, కానీ ఎక్కడ రెస్ట్లో ఉంది? ఏ పొజిషన్ దగ్గర రెస్ట్లో ఉంది? ఇది ఇంకొక పొజిషన్, అంటే మేబీ ఒక 25 meters అనే పొజిషన్ దగ్గర ఫ్రమ్ ది ఆరిజిన్ ఆర్ ఫ్రమ్ ది విత్ రెస్పెక్ట్ టు ద ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్ ఆర్ ఫ్రమ్ ది అబ్జర్వర్, ద బాడీ ఈజ్ అట్ 25 meters. బట్ అట్ దాట్ 25 meters ఇట్ ఈజ్ అట్ రెస్ట్. నౌ లెట్స్ గో టు ద సెకండ్ గ్రాఫ్. ఇక్కడ సెకండ్ గ్రాఫ్ గురించి చూద్దాం. సెకండ్ గ్రాఫ్కి వెళ్తే అక్కడ మనం కొన్ని అబ్జర్వ్ చేయొచ్చు. అట్ 5 seconds what is the position of body? See, you can see that ఆ పాయింట్ దగ్గర 5ని ఎక్స్టెండ్ చేస్తే గ్రాఫ్లో ఎక్కడ టచ్ అయిందో అక్కడ వై వాల్యూని చెక్ చేసుకో. అక్కడ మేబీ లెట్ us take 10. ఓకే, 10 అనుకుందాం. ఇంకా మరి 10 seconds దగ్గర చూస్తే అక్కడ ఏమనిపిస్తుంది? మేబీ ఇట్ ఈస్ అట్ సమ్వేర్ ఇంకొక దగ్గర ఉంది. ఇంకా 15 దగ్గర చెక్ చేస్తే 15 seconds దగ్గర ఎక్కడ ఉంది బాడీ అని చెక్ చేస్తున్నాం. దెన్ వాట్ యు ఆర్ గోయింగ్ టు సీ, ఇట్ ఈస్ అట్ 30 meters. వాట్ అబౌట్ 20 దగ్గర చెక్ చేస్తున్నాము. దెన్ యూ మే ఫైండ్ దట్ అట్ 40. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది అంటే ఈ పొజిషన్ ఈజ్ నాట్ కాన్స్టెంట్, పొజిషన్ ఈజ్ చేంజింగ్ విత్ రెస్పెక్ట్ టు టైమ్ ఇన్ ద సెకండ్ గ్రాఫ్, బట్ ఇట్ ఈజ్ చేంజింగ్ విత్ కాన్స్టెంట్ వాల్యూ, రైట్? మీరు ఎక్కడ ఒకవేళ స్లోప్ కనుక్కున్నా కూడా, ఇక్కడ ఎక్కడ స్లోప్ తీసుకున్నా, ఏ 2 points మధ్యలో మీరు స్లోప్ తీసుకున్నా కూడా ఏమవుతుంది? కాన్స్టెంట్ వాల్యూ వస్తుంది. టీటా అనేది కాన్స్టెంట్ ఉంటుంది. ఇక్కడ తీసుకున్న టీటా అదే ఉంటుంది, ఇక్కడ తీసుకున్న టీటా అదే ఉంటుంది, ఎక్కడ తీసుకున్న. సో ఇప్పుడు ఏం చెప్తున్నాం ఇక్కడ ఈ గ్రాఫ్ దగ్గర? స్లోప్ ఈజ్ కాన్స్టెంట్. సో ఇఫ్ స్లోప్ ఈజ్ కాన్స్టెంట్, వాట్ వీఆర్ సేయింగ్ it's what value? If you find slope, what you will get? ds by dt. That value is constant, you are saying. What is the meaning of that ds by dt? It is nothing but velocity. So first case lo velocity లేదు, బాడీ అట్ రెస్ట్లో ఉంది.
సెకండ్ కేస్లో వెలాసిటీ కాన్స్టెంట్ ఉంది. సో బాడీ ఈజ్ మూవింగ్ విత్ కాన్స్టెంట్ వెలాసిటీ. నౌ లెట్స్ గో టు ద థర్డ్ వన్. ఇప్పుడు చూడండి, అక్కడికి వెళ్తే మళ్ళీ 5 seconds దగ్గర పొజిషన్ ఎంత ఉంది, చాలా కొద్దిగా చేంజ్. 10 seconds దగ్గర వెళ్ళినప్పుడు ఓకే అక్కడ కొంచెం చేంజ్ ఉంది. 15 seconds దగ్గర వెళ్ళినప్పుడు ఓకే అక్కడ కొంచెం చేంజ్ ఉంది. ఇంకా 20 దగ్గర వెళ్తే ఓకే, సో యూ హ్యావ్ వాల్యూ చేంజ్. వాట్ అబౌట్ 25 దగ్గర కూడా చేంజ్ ఉంది. కానీ అబ్జర్వ్ చేస్తున్నారా వాల్యూని, ఇక్కడ నాన్ యూనిఫామ్గా ఇంక్రీజ్ అవుతుంది. ఆన్ వై యాక్సిస్ పొజిషన్ ఈజ్ చేంజింగ్ నాన్ యూనిఫామ్లీ. లెట్ us say this is a 2 meters, ఇది 7, 10, 15. So don't compare with the neighboring graphs, okay? Just I am taking randomly. Let me say this as a 30. So what is happening? Slope is changing. What is happening? Slope is changing, means slope is not constant. When you are taking a slope, is it increasing or decreasing? So if you want to understand that, what you need to do, at that point wherever you have taken 5, okay, or whichever point you want a slope, just draw the tangent. ఆ 5 దగ్గర నువ్వు టాంజెంట్ రాసాయి. ఓకే, అదే 20 దగ్గర టాంజెంట్ రాజు అంటే 20 ఎక్కడ మీట్ అయింది అక్కడ. సో ఆ కర్వ్ దగ్గర టాంజెంట్ డ్రా చేస్తాం. ఓకే, ఇప్పుడు చూసావా, ఫస్ట్ వన్ డ్రా చేసినప్పుడు ఇక్కడ ఉన్న స్లోపు రైట్, ఇక్కడ ఉన్న స్లోప్ టీటా, ఇక్కడ ఉన్నప్పుడు స్లోప్ రెండు సేమా కాదు కదా. ఈ θ1 θ2 చేంజ్ అవుతా ఉంది అంటే స్లోప్ ఈజ్ నాట్ కాన్స్టెంట్ అని చెప్తున్నాం. అంటే వెలాసిటీ ఈజ్ ఆల్సో నాట్ కాన్స్టెంట్. దెర్ ఈజ్ అ చేంజ్ ఇన్ వెలాసిటీ. If there is a change in velocity, what we can say? We can say that it has acceleration. So if on displacement time graph or position time graph or distance time graph, if graph is non-uniform, then it indicates that it has the acceleration. So that values మీరు యూనిట్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి, రైట్. సో రెస్ట్లో ఉంది అంటే పొజిషన్, ఇంకా అక్కడ యూనిట్స్ ఏం లేవు. వెలాసిటీ అంటే ఏం చేస్తున్నాం, ఇక్కడ మీటర్స్ పర్ సెకండ్ చేసాం. ఇక్కడ యాక్సలరేషన్ అంటే సో మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్. అది ఎలా వచ్చింది ఏంటి మనం ఈ గ్రాఫ్ని మళ్ళీ డిస్కస్ చేసినప్పుడు మళ్ళీ చూద్దాం, రైట్. సో ఇఫ్ యూ లైక్ ద వీడియో, okay, give comments, okay, what you understand, how you get benefited from that explanation. So it gives me sometimes encouragement to do more videos, okay, taking more time out of my personal time. Thank you.